హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఇంట్లో మునక్కాయ మసాలా కర్రీ చేశానండి. నేను ఎలా చేశానో మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసేసుకుందాం. దీంట్లో ఒక చిన్న చెక్క ముక్క కూడా వేసేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిన్న చెక్క ముక్క కూడా వేసుకోవాలి. తిరగమాతలో నేను మసాలాలో వేయను. తర్వాత ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. ఇవి గోల్డెన్ షేడ్లో వచ్చేదాకా వేయించేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి వేగాక మనం టమాటాలు వేసేసుకుందాము. ఈలోపు మనం కర్రీకి మసాలా రెడీ చేసి పెట్టేసుకుందాము. మసాలా అంటే కొబ్బరి, తెల్లగడ్డ, ధనియాలు, గసగసాలు ఈ ఫోరే వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం అయితే నేను వేయను. మునక్కాయ మసాలా కర్రీలో అల్లం వేస్తే ఆ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుంది. అల్లం వేయకుండా ఒకసారి ఈ మసాలా వేసి మీరు ట్రై చేయండి. కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఇలా టమాటాలు కూడా మగ్గిపోయాక మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసేసుకోండి. వేసేసుకొని తర్వాత మునక్కాయలు వేసుకుందాం. నేను మునక్కాయలు ఈ పోపు పెట్టుకునేటప్పుడే పక్కన గిన్నెలో మునక్కాయలు కూడా కొంచెం వాటర్ వేసి మగ్గు పెట్టేసుకుంటాను. కొంచెం మగ్గిపోతాయి మనకి ఇవన్నీ వేగే లోపల. అప్పుడు కర్రీలో తొందరగా మగ్గిపోదు, కర్రీ తొందరగా తయారైపోతుంది. తర్వాత ఈ మసాలా వేసుకుందాము. ఇందాక చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసి బాగా ఉడకబెట్టేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇలాంటి వంటలు మీకు మరెన్నో చూపిస్తాను. చూడండి, వేడి మునక్కాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.